ఆయుష వచ్చేసింది. తనే ఆయుష అంకుల్. నీకు 100 years ఆయుష. నీకోసమే అనుకుంటున్నాం, రా. ఇప్పుడే నీ గురించి అందరం అనుకుంటున్నాం. నీకోసం ఈ ఏరియాకి వచ్చాను ఆయుష. నువ్వు అక్కడ లేవు. నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే నీ ఫోన్ నంబర్ నాకు తెలియదు. మాఫ్ కరో అదితి, నేను మార్కెట్కి వెళ్ళాను. నువ్వు వచ్చావని అక్కడ వాళ్ళు చెప్పారు. ఎవరో బాబుకి పాలు ఇవ్వాలని వెంటనే వచ్చేసాను. అవును, నీకు డెలివరీ ఎప్పుడైంది? బాబా పాప డెలివరీకి నా దగ్గరికి రమ్మని చెప్పాను కదా. అల్లా దయ వల్ల ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయ్యింది అదితి. బాబు పుట్టాడు. ఓ కంగ్రాట్స్. డెలివరీకైనా మీ ఆయన వచ్చాడా లేదా? పుషే హల్య, పుషే పుషే. వచ్చారు అదితి. డెలివరీ అప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు. ఆయన వలన నాకు ఏ ప్రమాదం లేకుండా డెలివరీ జరిగింది. బాబుని చూసి ఆయన చాలా ఖుషి అయ్యారు. ఆయన మా అంకుల్ అర్జున్ ప్రసాద్ గారు. ఈవిడ మా ఆంటీ సుభద్ర గారు. అస్సలం వాలేకుం. అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నాకు ముందే తెలుసు బాబు. మీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ అహల్య చెప్పొద్దని అడ్డుపడింది. చెప్పకూడదని నాతో ఒట్టు వేయించుకుంది. అందుకే మీతో చెప్పలేకపోయాను బాబు. అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవాలని మీ నానమ్మ గారు అగ్రిమెంట్ రాయించుకొని అహల్య చేత సంతకం పెట్టించుకున్నారు బాబు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అదే విషయం నేను అహల్య నిలదీశాను. నేను వెళ్ళనని చెప్పింది, కానీ వెళ్ళిపోయింది. బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ అమ్మ కోసం ఆకలేసి ఏడుస్తున్నాడు బాబు. నా గుండె తరుక్కుపోయింది. ఎలాగైనా అహల్యని వెనక్కి తీసుకురండి బాబు. మీరు లేకపోతే అది బతకదు బాబు. బిడ్డను వదిలి అస్సలు బతకదు. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి బాబు. నా మేనకోడల కోసం ఈ ఒక్క సాయం చేయండి. ఏంటి రాజుగారు ఇది? తను మీ మేనకోడలు మాత్రమే కాదు, నా భార్య, నా బిడ్డకి తల్లి. అలాంటిదాన్ని నేను ఎలా వదులుకుంటాను? అలా అని మీరెలా అనుకుంటున్నారు? నా ప్రాణం పోయినా సరే నేను అహల్యను వదులుకోలేను. మీరు అహల్య గురించి ఎలాంటి దిగులు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. అహల్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. అహల్య కోసం నేను ఈ చుట్టుపక్కలంతా గాలించాను. అహల్య ఎక్కడ కనిపించలేదు. మిమ్మల్ని బాబుని వదిలి ఎక్కడికి వెళ్ళుండదు. తను ఎంతో దూరం వెళ్ళదు. దయచేసి వెతికి తీసుకుని రండి బాబు. ముందు మనం ఇంటికి వెళ్దాం రాజుగారు. జరిగిందేంటో తెలుసుకుందాం. అహల్య నాకు ఖచ్చితంగా దూరం కాదు. నా అహల్య నాకు దూరం కాదు. ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. మీరేం కంగారు పడకండి. అహల్య ఎక్కడున్నావు తల్లి?
నన్ను క్షమించరా, నన్ను క్షమించు. నిన్ను వదిలి వెళ్ళాలని నాకు లేదు, కానీ వెళ్ళక తప్పలేదు. నేను కనిపించక నా కోసం నువ్వు ఎంత ఏడ్చావు, నన్ను ఎంత వెతుక్కున్నావు నాకు అర్థమవుతుందిరా. నీకు దూరమయ్యి నేను కూడా అంతే ఏడ్చాను. నీకు దూరమయ్యే ఒక 10-12 గంటలు కూడా కాలేదు. ఈ కాస్త దూరమే నేను తట్టుకోలేకపోయానురా. ఇక జీవితాంతం నిన్ను దూరం చేసుకుని ఎలా ఉండాలి, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి నాకేం అర్థం కావట్లేదురా. విదేమో మనల్ని ఇలా విడదీస్తుంది. ఏ దేవుడు మనల్ని కరుణిస్తాడో నాకు తెలియడం లేదురా. నేను దూరమయ్యి నువ్వు పైకి ఏడుస్తున్నావు, నువ్వు దూరమయ్యి నేను ఎంత మనసులో ఏడుస్తున్నాను. నీకు నాకు తేడా ఒక్కటేరా.